ఇదే ఎగ్జాక్ట్గా నా రియాక్షన్. భీమా అనే పవర్ఫుల్ టైటిల్తో ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను ఎంత ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాను, అండ్ అదే ఎక్స్పెక్టేషన్తో సినిమాని చూసేయడం జరిగింది. అండ్ ఫస్ట్ 15 minutes నా ఎక్స్పెక్టేషన్ని సినిమా అయితే రీచ్ అయింది. ఇప్పుడు కొత్త ట్రెండ్ తెలుసు కదా మీకు, పురాణాలు అండ్ మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్తో సినిమా. అండ్ ఫస్ట్ 15 minutesలో అదే చూపించడం జరిగింది. అండ్ అది చూసి నేను ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది, డిఫరెంట్ కాన్సెప్ట్ ఎన్నుకున్నారు అనుకున్నాను. అండ్ తర్వాత వచ్చే విలన్ ఎంట్రీ అండ్ అతనికి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ చూసి సూపర్గా ఈ సినిమాలో ఫైట్స్ డిజైన్ చేసి ఉంటారు. అండ్ టగ్ ఆఫ్ వార్ ఉంటుంది హీరో అండ్ విలన్కి మధ్యలో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. దాని తర్వాత మన మ్యాచో స్టార్ గోపీచంద్ ఎంట్రీ చూస్తే ఒక రేంజ్లో ఫస్ట్ 15-20 minutes సూపర్గా ఉందని చెప్పచ్చు. అండ్ తర్వాత హీరో ఎంట్రీ అవ్వగానే ఒక కామెడీ ట్రాక్ అండ్ హీరోకి లవ్ ట్రాక్. ఇది గోపీచంద్ అన్ని సినిమాల్లో మనం చూసేది, అండ్ దీన్ని ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేశారు. అండ్ ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్లో లాస్ట్లో ఒక ఎమోషనల్ సీన్, హీరో తీసుకునే రిస్క్ అండ్ అక్కడ ఒక ట్విస్ట్, ఇది ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్ని కంటిన్యూ చేస్తూ దానికి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ అండ్ ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్, దాని తర్వాత ఒక ఎమోషన్ సీన్స్ అండ్ హీరోయిన్స్ ఈ సీన్స్లో బాగా యాక్టింగ్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి ట్విస్ట్ని ఇక్కడ కొంచెం కంటిన్యూ చేశారు. అండ్ అది వర్కౌట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మీరు సినిమాని చూడాల్సిందే. మీ దగ్గర ఒక మంచి స్టోరీ లైన్ ఉండి దాన్ని సరిగ్గా సినిమా మొత్తం తీసుకురాకుండా ఆడియన్స్కి కనెక్ట్ చేయకపోతే ఆడియన్స్ మీ సినిమాకి కనెక్ట్ అవ్వరు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ భీమా అని ఒక పవర్ఫుల్ రోల్ అండ్ గోపీచంద్ లాంటి ఒక పవర్ఫుల్ హీరో మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఈ సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి, అలా తీసుకెళ్ళకపోతే సినిమా యావరేజ్గా నిలుస్తుంది అని చెప్పడానికి భీమా సినిమా ఒక ఎగ్జాంపుల్. అండ్ ఈ సినిమాలో ఓవరాల్గా చూస్తే 2-3 ఫైట్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. కామెడీ ట్రాక్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ లవ్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ దీనికి ఇచ్చినటువంటి పురాణాల బ్యాక్గ్రౌండ్ అస్సలు మ్యాచ్ అవ్వలేదనే చెప్పాలి. ఫైనల్గా లాస్ట్లో చూపించిన ఫైట్ సీన్లో భగవంతుని కనెక్ట్ చేసిన విధానం ఈ సినిమాలో ఇల్లాజికల్గా ఉందని చెప్పొచ్చు. మీ దగ్గర మంచి ఒక స్టోరీ ఉంది, దాన్ని సినిమా మొత్తం కంటిన్యూ చేయకపోతే సినిమాలో ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్ చూపించరు అనేదానికి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్. అండ్ ఈసారైనా గోపీచంద్ ఆ కామెడీ ట్రాక్ లవ్ ట్రాక్ని వదిలేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకు వచ్చి ఒక భయంకరమైన హిట్ కొడతాను నేను ఆశిస్తున్నాను. సో ఓవరాల్గా భీమా అనేది 1 time వాచబుల్. మీరు ఖాళీగా ఉన్నప్పుడు గ్యారంటీగా ఈ సినిమాని చూసేయచ్చు. అండ్ అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఉండదు అని ఈ పర్సనల్ ఒపీనియన్ నాది. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి మూవీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.